మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూతులను తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. చౌటుపల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. రైట్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. అక్కడ వాహనాల రద్దీకి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతం అక్కడ వాహనాల రద్దీ అధిక సంఖ్యలో ఉంది. రోజు వెళ్లే వాహనాల సంఖ్య కంటే ఇవాళ అదనంగా ఉంది. ఇవాళ రేపు కూడా అదనంగా ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వరుస సంక్రాంతి సెలవులు రావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మాత్రం అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజామున భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే తేరుకున్నటువంటి ఇటు రాచకొండ పోలీసులు కావచ్చు, ఆ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, ఎప్పటికప్పుడు వాహనాలు ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కాకుండా అయితే వేలాది వాహనాలు అయితే ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఒకసారి మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇక్కడ భారీ ఎత్తున వాహనాలు అయితే హైదరాబాద్ నుండి విజయవాడకు బయలుదేరుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు కూడా దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే జాతీయ రహదారి 65 పైన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా మధ్యలో పంతంగి టోల్ ప్లాజాతో పాటు కొర్లపాడు వద్ద మరొక టోల్ ప్లాజా ఉంటుంది. ఇటు పంతంగితో పాటు కొర్లపాడు వద్ద ఇటు పోలీసులు అయితే ఆ జాతీయ రహదారిపై ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా జాతీయ రహదారిపై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఆ యొక్క జాతీయ రహదారిపైకి వచ్చి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తున్నారు. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఇక్కడ నిమిషానికి వేలాది వాహనాలు అయితే విజయవాడ మార్గం వైపు అయితే వెళ్తున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఆ భారీ ఎత్తున హైదరాబాద్ నుంచి వాహనాల రాకనైతే మనం చూడడం జరుగుతుంది. ఈ యొక్క వాహనాల రద్దీని తట్టుకునేందుకు గాను ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఆ పోలీస్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ అదే విధంగా టోల్ సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే రాచకొండ ఏసీపీ రాజేష్ చంద్ర కూడా ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే సంక్రాంతి వరుస సెలవులు రావడము, సంక్రాంతికి వెళ్లేటువంటి హైదరాబాద్ లో నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతి సంవత్సరం కూడా తమ సొంత గ్రామాలకు హైదరాబాద్ ని విడిచి వెళ్తుంటారు. హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ యొక్క అందరూ కూడా వాహనాల్లో బయలుదేరడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశాలు గత సంవత్సరము చాలా సంవత్సరాలుగా వస్తూనే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు అయితే ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టి ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ రాకుండా చూస్తున్నారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్ నుండి వేలాది వాహనాలు ఒక్కసారిగా వస్తుండడము, తమ సొంత ప్రాంతాలకు వీరందరూ కూడా వెళ్తుండడంతో ఇటు పంతంగి అదేవిధంగా భువనగిరి వద్ద ఉన్నటువంటి అక్కడ అదేవిధంగా కొర్లపాడు 3 చోట్ల కూడా ఆ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ జామ్ జరగకుండా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అయితే చూస్తున్నారు. మరో 2-3 రోజులు కూడా 14 సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం పూట ఉదయం పూట నిన్న సాయంత్రం అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ఇటు పెద్దంబర్పేట వరకు కూడా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అదేవిధంగా జాతీయ రహదారి పైన కూడా ఎక్కడ వాహనాలు నిలవకుండా అయితే తగు జాగ్రత్తలు చేపడుతూ టోల్ ప్లాజా వద్ద కూడా అన్ని గేట్లను ఓపెన్ చేసి నిమిషానికి 10 నుంచి 20 వాహనాలు వెళ్లేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు ఇప్పటికే 1,00,000 పైగా వాహనాలు విజయవాడ వైపు వెళ్ళినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలపడం జరిగింది. మొత్తానికైతే మరో 2 రోజులు కూడా ఈ యొక్క ప్రయాణికులు విజయవాడకు తో పాటు ఆంధ్ర ప్రాంతానికి అందరూ కూడా వెళ్లే అవకాశాలు ఉండడంతో మరో 3 రోజుల పాటు టోల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఇక్కడే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా చూడవచ్చు, కొద్దిగంత ట్రాఫిక్ జామ్ అయితే తగ్గినట్టే చెప్పవచ్చు. ఆ పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఈ మరో 2 రోజుల పాటు పోలీసులు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షణతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా ప్రయాణికులకు ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అదే విధంగా 108 వాహనాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకవేళ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని ఎలాంటి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఏమైనా ఇబ్బందులు పడితే వారికి వెంటనే తక్షణ సాయం అందించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. మొత్తానికైతే పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇప్పుడైతే కాస్తంత వాహనాల రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. తిరిగి సాయంత్రానికి ఈ యొక్క వాహనాల రద్దీ అయితే పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు లక్షలాది వాహనాలు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సాయంత్రము అదే విధంగా రేపు మార్నింగ్ వరకు కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. వేలాది వాహనాలు అయితే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే
కాస్తంత మెరుగ్గానైతే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాస్త ట్రాఫిక్ జామ్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. కాకపోతే తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ నుంచి బయలుదేరే వారంతా తిరిగి సాయంత్రం తర్వాత వెళ్తారు కాబట్టి సాయంత్రంతో పాటు రేపు తెల్లవారుజామున ఈ యొక్క ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చూస్తున్నారు. ఇది పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కిరణ్, అలాగే ఇప్పటికే రోజువారీగా కాకుండా రోజు 8 బూతులను మాత్రమే ఓపెన్ చేసేవారు. సో అదనంగా మరో 2 బూతులను కూడా ఓపెన్ చేసి వాహనాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో దీంతో పాటు రేపటి వరకు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? తప్పకుండా ఈ రోజు సాయంత్రంతో పాటు రేపు ఎల్లుండి కూడా తమ సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ రోజు రేపు సెలవులు ఉండడము, అదే విధంగా విద్యార్థులకు కూడా ఒక వారం రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో నిన్న సాయంత్రం నుండే హైదరాబాద్ లో శ్రీవర్ణ మాసం ఏర్పరచుకున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారంతా కూడా నిన్న సాయంత్రం నుండే బయలుదేరారు. నిన్న సాయంత్రము ఒక్కసారిగా వేలాది వాహనాలు రావడము, రాత్రిపూట కూడా వాహనాల రద్దీ కావడంతో కాస్తంత ట్రాఫిక్ జామ్ అయింది. అదే విధంగా జాతీయ రహదారి పైన ఉన్నటువంటి ఈ యొక్క వాహనాల రద్దీ పెరగడంతో పోలీసులు కాస్తంత తేరుకొని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ అయితే లేదు, ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. తిరిగి సాయంత్రానికి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయితే పెరిగే అవకాశం ఉంది. రేపు తెల్లవారుజామున కూడా హైదరాబాద్ నుంచి ఉదయం 4-5 గంటలకెళ్ళి బయలుదేరినట్లయితే ఒకేసారి అందరూ బయలుదేరినట్లయితే ఇదే విధమైన ట్రాఫిక్ జామ్ అయితే కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద అన్ని అక్కడ విజయవాడ వెళ్ళే అన్ని టోల్ ప్లాజా ఒకటి ఇక్కడ గేట్లను అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అదే విధంగా ఈ రోజు సాయంత్రం రేపు సాయంత్రం ఎల్లుండి మరో 2 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాహనాల రద్దీ ఉండడంతో అయితే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు తగిన ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.